వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మా టమాటా చెట్టు వేసానండి, చూడండి. మా గోళంలో వేసాను. ఇది చూడండి, కాయలు కాసింది. అప్పుడే అన్ని దుక్కులన్నీ పువ్వులు వేసింది. కాయలు కూడా స్టార్ట్ అయిపోయి చూడండి అంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో. చూడండి, గాలికి బరువు అయిపోయి ఇరిగిపోతున్నాయండి కొమ్మలు. టమాటావి పొడుగుగా చాలా మెత్తగా ఉంటాయి కదా, ఇరిగిపోతున్నాయి. చూడండి గుత్తులు ఎలాగేసాయో. ఈ బరువుకి ఇవి ఇరిగిపోతున్నాయండి. చూడండి, ఇక్కడ రెండు కొమ్మలు ఎలా ఇరిగిపోయాయో. అటు దొన్న పెట్టాను ఇలాగను. చూడండి కాయలు చూస్తుండగానే వారం రోజుల్లో ఎలా పెరిగిపోయాయండి కాయలు. ఇంకా పళ్ళు అయ్యేటప్పుడు నేను చూపిస్తానండి. గాలికి ఉంటాయో ఉండవో తెలీదు. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి కాయలు బాగా వేసాయి. చూడండి ఎంతో సరదాగా ఉందండి. మనం వేసిన చెట్టుకి కాయలు కాస్తే మనకి సంతోషం కదండి. చూడండి, ఇక్కడ కూడా ఈ చెట్టుకి కూడా ఒక కర్ర దండు పెట్టానండి. అయినా ఈ గాలికి ఉండట్లేదు, చెట్టు అలా ఊపి పడిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి. చూడండి బాగున్నాయి కదా కాయలు. ఉండట్లేదు, అవి విరిగిపోయి వాడిపోతున్నాయి చెట్లు. ఈ గోళంలో చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఇందులో కూడా వేసేయండి. చూడండి గుత్తుల్లాగా బాగున్నాయి కదా. ఇవ్వండి కాయలు వేసాయి. చూడండి ఎంత బాగా గుత్తులు. చూడముచ్చటగా ఉన్నదండి. మీరు ఇలాగే వేసుకోండి, సంతోషంగా ఉంటుంది. ఆ టమాటీలు కాస్తుంటుంటే మనకి ఎంతో సరదాగా ఉంటుంది. పళ్ళు అయ్యేటప్పుడు ఇంకా మళ్ళీ అలా చూస్తూ ఉన్నప్పటికీ పళ్ళు అయిపోతాయండి. చూడండి, మీరు ఇలాగ వేసుకోండి. గోళంలోనే వేసుకున్నాను. చూడండి, గోళంలో వేసుకుని అవే చెట్లు వేసిపోయి కాస్తున్నాయి. మనం వాటికి ఏం చేయాలి, రోజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, కామెంట్ పెట్టండి.